want yes. We want yes kavale. Kavale kavale. Yes kavale. Kavale kavale. Yes kavale. Kavale kavale. Yes kavale. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్లో చదువుతున్నా, ఎంబీఏ ఫస్ట్ ఇయర్. మేము హాస్టల్లో మా ప్రాబ్లం ఏంటంటే హాస్టల్లో మాకు మెస్ ఫెసిలిటీ లేదు. మేము దానికోసం స్ట్రైక్ అనేది చేస్తున్నాం. మాకు సహకారం ఇస్తలేదు. అంటే యూనివర్సిటీకి మేము ఎన్నిసార్లు లెటర్ రాసిన విధంగా మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. మేము ఇప్పటికీ 3-4 టైమ్స్ లెటర్ రాసి వాళ్ళకి ఎన్నిసార్లు లెటర్ పంపించిన విధంగా మాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు. మాకు ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక హాఫ్ సిలిండర్ మాకు మేము చూడకపోతే బ్లాస్ట్ అయ్యేది. అంటే ఎందుకంటే సగం సిలిండర్ లీక్ అయ్యి ఒక ఫైర్ లాగా వచ్చి మేము అట్లాంటివన్నీ మేము లెటర్ రాసి మేము పంపించిన విధంగా మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తలేదు. సో అందుకని ఈ చేస్తున్నాం, ఈ స్ట్రైక్ అనేది చేస్తున్నాం. అందరూ ఖచ్చితంగా అంటే మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నాం. యూనివర్సిటీ నుంచి మాకు ఖచ్చితంగా ఒక హెల్ప్ అనేది చేయాలి, మాకు మెస్ అనేది ప్రొవైడ్ చేయమని కోరుకుంటున్నాం. మైసెల్ఫ్ నందిత. నేను ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. మాకు యూనివర్సిటీ నుంచి హాస్టల్ ఉంది, కానీ దాంట్లో మెస్ అనేది ప్రొవైడ్ చేస్తలేరు. మెస్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది అని చెప్పారు. దాని గురించి అందరం అడ్మిషన్ అయినాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మాకు మెస్ లేదు. దానికోసం మేము సరుకులు ప్రతి ఒక్కటి ఇంటి నుంచి తెచ్చుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాము. అది మాది ఇంకా లాంగ్ డిస్టెన్స్. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మేమే వంట చేసుకోవాలి. ప్రతి ఒక్క సరుకులు మేమే తెచ్చుకోవాలి. తెచ్చుకున్నా కూడా అసలు మెస్ అనేది లేదు. మాకు పొద్దున లేచి అన్ని సరుకులతోటి వంట చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎప్పుడు ఏమవుతుందో తెలుస్తలేదు. సడన్గా ఏమన్నా అయితే అది ఎలా జరుగుతుందో ఏదో. మా పేరెంట్స్ ఏమో ఇక్కడ ఎంతో కష్టపడి మాకు పంపిస్తే మేము మెస్ ఉందనే వచ్చినాం అసలు అంటే. కానీ మెస్ లేదు అని తెలిసినాక ఇప్పుడు ఎటు కాని సిచ్యువేషన్లో ఇక్కడ ఆగిపోతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. అందుకే ఇలా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్తున్నా. యూనివర్సిటీ అధికారులకి మా మనవి ఏమనగా మాకు మెస్ శాంక్షన్ చేయాలని డైరెక్టర్ గారికి చెప్తున్నాము. ప్లీజ్ మా యొక్క మనవి యూనివర్సిటీ అధికారులకి తెలియజేస్తున్నాము. మేము ఎంత ఇది చేస్తున్నామో, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మెస్ గురించి. మా కోసం మా మనవితో మేము మా ఫ్రెండ్స్ అందరం కోరుకుంటున్నాము మాకు మెస్ శాంక్షన్ చేయాలని. అంతే. థ్యాంక్ యూ.